కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. మెగాస్టారే టార్గెట్ బుద్ధుందా అసలు మీకు? ఈ టైటిల్ ఇంత ఘాటుగా పెట్టడానికి గల కారణం ఏంటో కూడా తెలియజేస్తాం. దానికంటే ముందుగా చిరంజీవి గారు రాజకీయ ఆరంగేటం ససేమిరా చేయట్లేదు అని కుండబద్దలు కొట్టినట్లుగా ఆయన రారేమో కాదు రారు అని కణాఖండిగా చెప్పింది నేనే జనవరి 24వ తేదీన. దానికి చెప్పడానికి కూడా కారణం ఉంది. దానికంటే ముందుగా అనేక రకాలైన కథనాలు చాలా ఛానల్స్లో వచ్చినాయి. చిరంజీవి గారు రాజ్యసభ అవుతారు, ఎంపీ అవుతున్నారంట, రాష్ట్రపతి కాబోతున్నారంట, అది కాబోతున్నారు, ఇది కాబోతున్నారని కథనాలు వస్తే వాటన్నిటిని ఖండించేలాగా నేను ఇంటర్నల్ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాను. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావట్లేదు అని. తాజాగా ఏదైతే బ్రహ్మానందం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ కార్యక్రమానికి ఆయన పాల్గొన్నప్పుడు అక్కడ ఆయన చెప్పారు, నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలు మాత్రమే చేస్తాను అని చెప్పేసి అన్నారు. అఫ్కోర్స్ ఆయన గతంలో రాజకీయపరమైన పార్టీ పెడతాం, అక్కడ లేనిపోయిన ఒత్తిళ్ళు ఆ మనిషికి ఉన్న మెంటాలిటీకి రాజకీయాలకి సూటబుల్ కాదు, ఇక ఆయన నా వల్ల కాదనే ఉద్దేశంతో ఆయన ఆ పార్టీని మెర్జ్ చేశారు, ప్రక్కసారి అయిపోయింది గత. సో దాని తర్వాత ఇంకొక పిక్కు ఏంటి అంటే ఆయన మనవరాలతో ఉన్న ఫోటోని అక్కడ చూపించినప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే నాకు ఇంట్లో అంతా మనవరాళ్ళు అయిపోయారు, వాళ్ళతో ఉన్నప్పుడు నాకు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఒక మనవడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చరణ్తో కూడా అన్నాను అని చెప్పేసి అన్నారు. దానికి ఇక ప్రపంచం అంతా మునిగిపోయినట్టుగా, అసలు అనకూడని మాట అన్నట్లుగా వక్రీకరించేసి ఇష్టానురీతిగా ఎవరికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం, ట్రోల్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఇదేనా నేర్చుకుంది మనం సమాజంలో? చిరంజీవి గారు ఎన్ని లక్షల మందికి ఇన్స్పిరేషను. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి ప్రాణాలు కోల్పోతుంటే బ్లడ్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇదంతా చేసిన సేవా కార్యక్రమాలు పక్కెళ్ళిపోయినాయి. ఆయన చేసిన కామెంట్లో కూడా తప్పు పడటానికి ఎక్కడా లేదు. ఆయన ఏమన్నారు? ఆడపిల్లలు వద్దన్నారా? నాకు ఇంటి నిండా ఆడపిల్ల అయిపోయారు, ఒక బాబు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని, తన అభిప్రాయాన్ని తన కొడుకు చెప్పుకున్నారు, తన లెగసీని కంటిన్యూ చేయడానికి అనే ఉద్దేశం మీద. దానికి కొంప కొల్లేరైపోయింది. ఇంకేముంది, అసలు ప్రపంచం తల్లకిందులు అయిపోయింది. చిరంజీవి గారి డైలాగ్ వల్ల. చిరంజీవి గారు ఎన్నో మంచి మాటలు చెప్పారు కదా, ఆ మంచి మాటల వల్ల ఎంతమంది మరి ఏ రోజు దాని గురించి ఎక్కడ మాట్లాడలేదే. ఆయన మంచిగా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వరు, దాన్ని పట్టించుకోరు. ఈ కామెంట్ మాత్రం ఏదో చెడుగా చెప్పినట్లు దాన్ని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ ఇంట్లో ఒకవేళ 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉంటే ఒక మగపిల్లోడు కావాలి అనుకోవడం తప్పు, అది నేరం అని చెప్పేసి అనండి. ఇప్పుడు ఎవరెవరైతే కామెంట్స్ చేస్తున్నారో, ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, చిరంజీవి గారు అన్న దాంట్లో కూడా తప్పు ఉంది అని ఐడెంటిఫై చేస్తున్నారు, క్యాచ్ చేస్తున్నారు కదా దాన్ని అక్కడ అండర్లైన్ చేసి. మరి అటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే మాత్రం మగపిల్లడు పుట్టి ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కాదండి. సాధారణంగా ఎవరైనా సరే ఒక పాప ఉన్నప్పుడు ఒక బాబు ఉంటే మంచిది అనేది ఎవరైనా అభిప్రాయపడతారు. అట్లాగే 2 బాబులు ఉన్నప్పుడు ఒక పాప ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అది మానవ నైజం. అంతేగాని దాన్ని తీసుకొచ్చేసేసి ఇంకేముంది మహిళలను కించపరిచేలాగా, ఆడపిల్లలు అసలు వద్దనేలాగా ఇష్టానురీతిగా మాట్లాడతాం అనమాట. ఇది మన సమాజం ఎలా తయారైందనమాట. అసలు ఏం ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఏంటో, మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము, ఆయన ఎంతమందికి స్ఫూర్తి, అటువంటి మంచిదనాన్ని నేర్చుకోవాల్సింది పోయి ఇదిగో ఇలా అంటారా, అదిగో అలా అంటారా అని చెప్పేసి ఎవరు ఇష్టానురీతిగా వాళ్ళు మాట్లాడేసుకోవటమే. ఇంకొంతమంది అయితే రాజకీయ పరంగా కూడా కొంతమంది ద్వేషాలు ఉంటాయి కదా. సో ఇక వాళ్ళు ఏంటంటే ఇక చిరంజీవి గారి ఫోటో పెట్టేసి టార్గెట్ చేసుకొని ఇదిగో చిరంజీవి గారు ఎలా మాట్లాడతారు, ఆ స్థాయి వ్యక్తి మాటలేనా? ఆయన ఏమన్నారు? అలా మాట్లాడితే చాలామంది చాలా ఉన్నాయి.
కానీ అక్కడ మంచిని చూడండి. ఆయనేమి ఆడపిల్లల్ని వద్దు అని అనలేదే, నేను కాదనుకున్నాను అని అనలేదే. ఒక బాబు కూడా ఉంటే బాగుంటుంది, ఒక మనవడు ఉంటే బాగుంటుంది అనేది ఎవరింట్లో అయినా సర్వసహజమే కదా. కొంతమంది ఇళ్లలో 4-5 ఆడపిల్లలు ఉంటారు, మామూలుగా అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఒక మగపిల్లడి కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, అది సర్వసహజం అండి. దాన్ని కూడా తప్పు పట్టేసి ఏదో కోడిగుడ్డు మీద ఏకలు బీకేమన్నట్లుగా ఇష్టానురీతిగా చేస్తున్నారు అంటే మనం సమాజంగా ఏం మెసేజ్ ఇస్తున్నామని. ఇక్కడ చిరంజీవి గారు ఆ మాట తీసుకొచ్చేసి ఇష్టానురీతిగా మాట్లాడతాం. కాబట్టి దయచేసి ఇక్కడ ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకలు బీకే ప్రయత్నాలు చేయకుండా ఆయన చెప్పిన మంచి ఉన్నాయి కదా, అది ఫాలో అవ్వండి. పోనీ 10 మందికి సహాయం చేయండి. పోనీ ఆయన మెగాస్టార్ అయిన తర్వాత ఆయన ఎక్కడ కూడా సమాజానికి ఏమి చేయకుండా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటా కోట్లు వెనక దాచేసుకొని స్వార్థపూరితంగా జీవితం కొనసాగిస్తుంటే ఇదిగో ప్రజల జీవితంలో అభిమానుల ముసుగులో అభిమానుల దగ్గర నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేసేసుకొని ఆయన కనీసం ఎవరికి కూడా ₹1 ఖర్చు పెడతలేదు ఆయన అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడిన తప్పుగా పరిగణిస్తే అప్పుడు అవకాశం ఉంటుంది. అసలు అటువంటిది ఏమీ లేకుండా ఆయన 24 గంటలు కూడా నా అభిమానులు ప్రజలు ఏమవుతారో వాళ్ళకి ఏమవుతుంది, ఎవరికి ఏ అవసరం వచ్చినా చిరంజీవి గారి దగ్గర ఉన్నది ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్, ఏదైనా ఆయన మంచి చేసుకున్నా కానీ బయటికి చెప్పుకోరు. ఆయనకి అసలు పబ్లిసిటీ అని నచ్చదు. అది ప్రత్యక్షంగా నాకు కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా తెలుసు. సో కొంతమంది ఉంటారు రూపాయి దానం చేసేసి ₹1,00,000 పబ్లిసిటీ చేసుకుంటారు, ఆయనకు అవన్నీ తెలీదు. అట్లాగే రాజకీయ పరంగా కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా. ఇంకా నేను ఎప్పుడు సినిమాలకే అంకితం అవుతాను, నా ఆశయాలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పరంగా అప్పట్లో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అని వాటికి వీటికి అన్నిటికీ లింకులు పెట్టేసి ఇష్టానురీతిగా ఉన్నదానికి లేని దానికి ప్రతి దానికి ఇక ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని కొంతమంది ఉంటారు, గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. ఇక సో ఆయన మెగాస్టార్ అయింది ఇప్పుడు కాదండి, 4 దశాబ్దాలు అవుతుంది. అప్పటి నుంచి ఆయన మెగాస్టారే. సో అటువంటి ఆయన ఈ 40 ఏళ్ల జీవిత కాలంలో ఎన్ని మంచి సందేశాలు ఇచ్చారు? ఏ రోజైనా దాని గురించి ఒక్కళ్ళన్నా అభినందించారా? సరే, అభినందించకపోయారు. ఇట్లాంటి వాటిని పట్టుకుని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటో చెప్పండి. ఆ సమయాన్ని సమాజంకి మంచిగా ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం. ఎందుకంటే ఒక్కొక్కరి జీవితం ఒక్క చిరంజీవి గారనే కాదు, ఎవరైనా సరే కష్టపడి ఎదిగారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ ప్రక్కన పెట్టేస్తారు, ఏదో ఇట్లాంటివి పనికిమాలిని అన్నీ ఏరుకొని ఇష్టానురీతిగా మాట్లాడేయటం, కామెంట్లు పెడతాం, మెసేజ్లు చేయటం ఇవి చేస్తూ ఉంటారన్నమాట. ఇది పరిస్థితి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే చిరంజీవి గారిని కావాలనే టార్గెటెడ్గా ఇష్టానురీతిగా కొంతమంది ఉంటారు కదా. ఎందుకంటే చిరంజీవి గారు ఊహించిన స్థాయికి, ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడి స్థాయికి, బిగ్గర్ దాన్ బచ్చన్ అనే స్థాయికి ఎప్పుడో ఎదిగారు 1992 ఘరానా కూడా వచ్చినప్పుడు. సో ఇవన్నీ కొంతమందికి మింగుడు పడక ఈ విధంగా విషం చిమ్ముతూ ఉండారనమాట. సో ఎవరు ఎన్ని చేసినా మెగాస్టార్ స్థాయిని ఎవరు తగ్గించలేరు. ఆయన ఒక మెగాస్టార్ అంటే సినిమాల పరంగానే కాదు, మానవ జీవితంలో కూడా ఎన్నో విలువలు తెలుసుకున్న వ్యక్తి, ఎన్నో విలువలు తెలియజేసిన వ్యక్తి. సో వాటినన్నా కొంచెం ఆలోచించి మాట్లాడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నాయి. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెటెడ్గా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, అందు గురించే బుద్ధుందా మీకు అని ఏదైతే ఇప్పుడు నేను టైటిల్ పెట్టానో కొంతమందికి ఘాటుగా అనిపించవచ్చు, కానీ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్